సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్సూరెన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ టు సెలెక్ట్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇన్సూరెన్స్ పాలసీలో అన్నిటికంటే ఎక్కువగా సెట్ చేసే పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అండ్ అన్నిటికంటే ఎక్కువగా సర్వీసింగ్ అవసరపడే పాలసీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో అసలు మ్యాండేటరీ కవరేజెస్ అంటే ఏంటి, అసలు క్లెయిమ్లో ఇష్యూస్ ఎక్కడ వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి, అలాగే అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడే ఎలాంటి ఫ్యూచర్ రిజెక్షన్స్ కానీ, ఫ్యూచర్ కోపేమెంట్స్ కానీ, ఫ్యూచర్ డిడక్షన్స్ కానీ రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన మనం ఈరోజు వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాము. సో దీనికి అన్నిటికన్నా ముఖ్యంగా మీకు అసలు ఏ ప్రోడక్ట్ అయినా ఈ ప్రోడక్ట్లో XYZ ఇలా ఉంటుందని చెప్పడం కంటే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకు అనేది ముందుగా చెప్పి తర్వాత మీకు ఆ ప్రాబ్లంని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది నేను చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం క్లెయిమ్ కండిషన్స్ అన్నిటికీ అసలు ఏంటివి, మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాన్ని ఏ విధంగా వాడాలి అనే మాన్యువల్ ఏ విధంగా అయితే బయట ఉంటుందో, సో ఇక్కడ ఈ మాన్యువల్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ని మీకు ఎక్కడ సమస్యలు వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది అని మీరు చూసుకున్నట్టయితే, ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు 24 గంటల హాస్పిటలైజేషన్ అనేది ఉంటేనే క్లెయిమ్ అనేది ఇస్తుంది. ఇది బేసిక్ ప్రైమరీ రూల్. కానీ కొన్ని సందర్భాల్లో డే కేర్ ట్రీట్మెంట్స్ 1 అవర్ కానీ 2 అవర్ కానీ, అంటే క్యాట్రాక్ట్ లాంటివి మనం తీసుకున్నప్పుడు వాటికి కూడా క్లెయిమ్ ఇస్తుంది, కానీ వాటిని డే కేర్ ప్రొసీజర్ కింద ఇస్తుంది. మీరు కనుక 1 అవర్ 2 అవర్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి ఏదైనా చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే అది హెల్త్ ఇన్సూరెన్స్లోకి కవరేజ్లోకి రాదు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారని అంటే, మనం బయట తీసుకునే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కానీ, పిల్లల ఫీవర్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసే మెడిసిన్ కానీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్ వస్తుంది, అందుకోసం మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. నిజానికి అలాంటివి కొన్ని రకాల రైడర్స్తో కవర్ అవుతున్నప్పటికీ బేసికల్లీ మనం అఫోర్డ్ చేయలేని ట్రీట్మెంట్ కాస్ట్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. ఏదైతే మనం అఫోర్డ్ చేయలేని ఉంటుందో, అంటే ఈరోజు మనం ఒక 2 lakhs 1 lakh రూపీస్ అయితే ఎలాగైనా మనం అరేంజ్ చేసుకోగలుగుతాం. కానీ ఒక 50 లక్షలు లేదా ఒక 30 లక్షలు ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు మాత్రం మన ఆస్తులు అమ్మినా కూడా ఆ అమౌంట్ అనేది అరేంజ్ కాదు కొన్ని సందర్భాల్లో. అలాగే మనకి ఇమ్మీడియట్గా కావాలి అమౌంట్, ఇమ్మీడియట్గా కావాలంటే ఎవరు కూడా మెడికల్ బడ్జెట్ మన ఇండియాలో అయితే మెయింటైన్ చేయరు. మీరు ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా అవనివ్వండి, మెడికల్ కోసం సపరేట్గా బ్యాంకులో డబ్బులు దాచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి దాన్ని ఏ విధంగా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మీ దగ్గర ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మినిమం 24 hours స్టే అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ యొక్క వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ వెయిటింగ్ పీరియడ్స్ అని ఉంటాయి, అది కూడా కంప్లీట్ అయి ఉండాలి. దీని తర్వాత కోపేమెంట్ సబ్లిమెంట్స్లో కూడా మీ క్లెయిమ్లో కండిషన్స్ అనేది వస్తాయి. సో దీనికంటే ముందుగా ఇప్పుడు ఒక్కసారి మనకు అసలు మ్యాండేటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏముండాలి, ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యారు ఇన్సూరెన్స్ తీసుకోవాలని, అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన లేదా వెరిఫై చేసుకోవాల్సిన కవరేజ్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూడండి. క్విక్గా మీకు చాలా సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ముందుగా రూమ్ రెంట్, అడ్మిషన్ అవసరం అవుతుంది అన్న వెంటనే నర్స్ మనల్ని అడిగే మొదటి క్వశ్చన్, సార్ విచ్ రూమ్ యూ విల్ ప్రిఫర్, అంటే కోపేమెంట్లు అంటే మీకు ట్విన్ షేరింగ్లో వెళ్తారా, జనరల్ వార్డులో వెళ్తారా, సింగిల్ ప్రైవేట్లో వెళ్తారా, డీలక్స్లో వెళ్తారా. ఇక్కడ అట్లీస్ట్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఉన్నది తీసుకోండి. మన పాలసీలో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది ఉండాలి. లేకపోతే మీరు కనుక నార్మల్గా డబుల్ షేరింగ్లో ఉన్న పాలసీ తీసుకొని సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్లోకి వెళ్తే ఆ కాస్ట్ ఏదైతే ఉంటుందో మీ ఎంటైర్ క్లెయిమ్ మీద ప్రపోజ్డ్ డిడక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ షేరింగ్లో మీకు 1 లక్ష రూపాయలు బిల్ కావాలి, కానీ ఇక్కడ 1.5 lakh రూపీస్ బిల్ అయింది బికాజ్ ఆఫ్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వల్ల. ఇక్కడ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్కి ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ఎక్కువ ఉంది అనుకుందాం. ఈ ప్రపోర్షనేట్ ఆఫ్ 20% టోటల్ బిల్ పైన మీకు పడుతుంది.
రైట్. కాబట్టి సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కొన్ని పాలసీస్ డీలక్స్, వీఐపీ నో లిమిట్ కూడా ఇస్తున్నాయి. బట్ బేసికల్లీ హాస్పిటల్ కూడా మనకు డీలక్స్ రూమ్ ఇవ్వాలంటే ఇన్సూరెన్స్లో అంతగా తొందరగా ఇవ్వరు. వాళ్ళు దాన్ని దాదాపు లేవు, అవైలబుల్ లేవు అనే చెప్తారు. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు మాత్రం మీరు ట్రై చేయొచ్చు. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ విత్ నో లిమిట్, కాస్ట్ పైన లిమిటేషన్ ఉండకూడదు. నేను సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఇస్తాను అప్ టు 5,000, అప్ టు 10,000 ఇలా ఉంటాయి. కానీ ఈరోజు మీరు హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి మంచి సిటీస్లో కనుక చూసుకున్నట్టయితే నార్మల్ హాస్పిటలైజేషన్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ 7,500 నుంచి మీరు అంకుర, రెయిన్బో అలాంటి దాంట్లో ట్రై చేసినట్టయితే మినిమం ఈ కాస్ట్ అనేది ఉంది. 7,500 అనేది ఈ కాస్ట్ అనేది మనకు హాస్పిటల్స్లో ఛార్జ్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక్క రోజుకే ఇలా ఉంటే మనం ఒక 10 రోజులు స్టే చేయాల్సి వస్తే బిల్ ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ కోపేమెంట్, సబ్లిమిట్ ఏది కూడా రూమ్ రెంట్ మీద ఉండకుండా చూసుకోవాలి. మొదటిది ఇది. దీని తర్వాత ఇక్కడ లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని. లిమిటేషన్స్ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, నీకు ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు ఇక్కడ లిమిటేషన్ పెట్టారు, నేను 2 lakhs ఇస్తాను లేదా ఓన్లీ 1 lakh ఇస్తాను. ఇలాంటి లిమిటేషన్ పెట్టిన పాలసీ తీసుకోవద్దు. ఎందుకంటే మనం చెప్పలేం ఈరోజు 2 lakhsలో ఆపరేషన్ అయిపోతుంది, బట్ ఫ్యూచర్లో ఇది 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు. కాబట్టి సబ్లిమిట్ అనేది లేకుండా ఉన్న పాలసీని మీరు తీసుకోవాలి. దీని తర్వాత బోనస్ అంటే మనం ఈరోజు బడ్జెట్ పరంగా 5 లక్షలకో 10 లక్షలకో తీసుకున్నాము, బట్ ఎవ్రీ ఇయర్ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. దాంతో పాటుగా మీ కవరేజ్ పెంచుకోవాలంటే డబ్బు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మీ దగ్గర అఫోర్డబిలిటీ లేకుంటే అట్లీస్ట్ బోనస్ ప్రాపర్గా ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ బోనస్ అంటే కొన్ని రకాల పాలసీల్లో మీరు క్లెయిమ్ చేసిన బోనస్ ఇస్తాయి, కొన్ని రకాల పాలసీలు ఓన్లీ క్లెయిమ్ చేయకుండానే బోనస్ ఇస్తాయి. క్లెయిమ్ చేయకుండా ఇచ్చేదాన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు, క్లెయిమ్ చేసినా ఇచ్చేదాన్ని గ్యారంటీడ్ బోనస్ అంటారు. ఇక్కడ వీళ్ళు 10% ఇస్తున్నారా, 20% ఇస్తున్నారా, 30% ఇస్తున్నారా, టిల్ 100% ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్తే మళ్ళీ దాన్ని ఎన్ని రోజులు ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో మీరు 10 లక్షల కవరేజ్ తీసుకుంటే 50% బోనస్ అంటే 5 లక్షల రూపాయలు మీకు నెక్స్ట్ ఇయర్కి 15 lakhs అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి 5 lakhs ఇస్తే అది 20 lakhs అయిపోతుంది. దీన్ని బోనస్ అంటారు. అదే పాలసీ మీకు 10% బోనస్ అంటే 1 lakh రూపీస్ ఇస్తారు. వీళ్ళు ఒక 5 to 6 years ఇస్తున్నారు అనుకోండి. ఇంకొంతమంది ఇదే బోనస్ని 100% లేదా 50% టిల్ నెక్స్ట్ 10 years, 15 years, 20 years లైఫ్ టైం కూడా ఇచ్చే పాలసీస్ ఉంటాయి. సో మీరు బోనస్ ప్రాపర్గా అట్లీస్ట్ కవరేజ్ తక్కువ తీసుకుంటే బోనస్ అయినా ప్రాపర్గా ఉండేదాన్ని తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. అటు కవరేజ్ తక్కువ ఉండి బోనస్ కనుక లేకపోతే మాత్రం ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీకు ఇబ్బంది అనేది ఏముండదు. రైట్. బోనస్ ప్రాపర్గా ఉండే పాలసీ అనేది మీరు వెతుక్కోవాలి. దీని తర్వాత ఇక్కడ ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి. అంటే రానున్న రోజుల్లో నేచర్ ట్రీట్మెంట్స్ పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మన పాలసీ కనుక ఓన్లీ అలోపతి కవర్ చేసి ఇలా నేచర్ ట్రీట్మెంట్స్ కవర్ చేయకపోతే చాలా ఇష్యూ వస్తుంది. కాబట్టి ఆయుష్ ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది మొదటి సమస్య. ఉన్న తర్వాత ఎంత కవరేజ్ చేస్తారు అంటే మళ్ళీ ఇందులో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 50% ఆఫ్ బేస్ సమ్ అష్యూర్డ్ అంటే మీరు తీసుకున్న 10 లక్షల్లో 5 లక్షల వరకు, 10% ఆఫ్ బేస్ సమ్ అష్యూర్డ్ ఓన్లీ ₹1,00,000 వరకు, ఇలా కవరేజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా మీరు ప్రాపర్గా 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఉండే విధంగా చూసుకొని ఆయుష్ ట్రీట్మెంట్ అనేది కవర్ అయ్యే పాలసీని మీరు తీసుకోవాలి. దీని తర్వాత ఈ రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆయుర్వేదిక్ కవరేజ్ అంటే అడ్వాన్స్ కవరేజ్ అని అంటే ఒకప్పట్లాగా మనకు ఆపరేషన్ చేయాలని అంటే ఓల్డ్ మెథడ్లో ఎలాగైతే ఆపరేషన్లు ఉండేటివో ఇప్పుడు అలా లేవు. లాప్రోస్కోపీలు జరుగుతున్నాయి, రోబోటిక్ సర్జరీ జరుగుతున్నాయి. మరి అలా లాప్రోస్కోపీ కానీ రోబోటిక్స్ కానీ వాడినప్పుడు వీటిలలో అసలు కవరేజ్ లేని పాలసీలు కొన్ని ఉంటున్నాయి, లేదా 10%, 20% మాత్రమే కవర్ చేసేటివి కొన్ని ఉంటున్నాయి. ఇది కూడా మీరు జాగ్రత్తగా మీ ఏజెంట్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ ప్రొసీజర్స్ లేదా అడ్వాన్స్ కవరేజెస్ అనేటివి కవర్ అవుతాయా నా పాలసీలో, లేదా ఒకవేళ కవర్ అయితే ఎంత % వరకు కవర్ అవుతున్నాయి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది ఈ కవరేజ్ని ఏం చూడకుండానే డైరెక్ట్ లో ప్రీమియం ఉన్న పాలసీని తీసుకుంటున్నారు. అది చాలా తప్పు, తర్వాత ఇబ్బంది పడతారు. అడ్వాన్స్డ్ కవరేజ్ ఉన్న పాలసీస్ని మీరు
తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత నాన్ మెడికల్ ఐటెమ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది 6th పాయింట్. అంటే మన హాస్పిటల్‌లో మీరు కోవిడ్‌లో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారో, మెడికల్ బిల్ అనేది అక్కడ 2,00,000 రూపీస్ అయితే, నాన్ మెడికల్ ఐటెమ్స్‌కి మళ్ళీ 2,00,000 రూపీస్ యాడ్ చేస్తారు. దాదాపు 4,00,000 రూపీస్ బిల్ అయింది. దీని అర్థం ఏందంటే, మనం కొన్ని రకాల నాన్ మెడికల్ ఐటెమ్స్‌ని యూజ్ చేయాల్సొస్తుంది. పీపీ కిట్స్ గానీ, గ్లౌజెస్ గానీ, ఇలాంటి నాన్ మెడికల్ ఐటెమ్స్ అన్నీ కూడా కవర్ అయ్యే పాలిసీని మీరు తీసుకోవాలి. ఇది కొన్ని పాలిసీలో ఇన్‌బిల్ట్ ఉంటుంది. కొన్ని పాలిసీలో మీరు రైడర్ లాగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నాన్ మెడికల్ ఐటెమ్స్ కూడా కవర్ అయ్యే పాలిసీని మీరు తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. నాన్ మెడికల్ ఐటెమ్స్ కవరేజ్ లేకుండా అస్సలు తీసుకోవద్దు. ఇది అట్లీస్ట్ మీ బిల్లులో 10% వరకైనా కట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి తీసుకోండి. దీని తర్వాత జోనల్ కోపే లేదా వాలంటరీ కోపే అంటారు. ఈరోజు మీరు ఎక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఎక్కడో మీరు ఆధార్ కార్డ్ అడ్రస్‌లో నేటివ్ ప్లేస్‌లో ఉన్నారు. మరి అది జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని చెప్పేసి ఇండియాలో 3 జోన్స్ ఉన్నాయి. హైయెస్ట్ కార్పొరేట్ మెట్రో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జోన్ 1 కిందకి తీసుకున్నారు. తర్వాత మిడిల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సిటీస్ అన్నీ కూడా జోన్ 2 కిందకి వస్తాయి. రెస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా జోన్ 3 కిందకి వస్తాయి. మరి మీరు జోనల్ కోపేమెంట్ ఉన్న పాలసీని జోన్ 3లో తీసుకొని రేపు ట్రీట్మెంట్ కోసం జోన్ 1 గానీ, జోన్ 2 గానీ వెళ్లారంటే మీ హాస్పిటల్ బిల్ పైన 5-10% అనేది డిడక్షన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి జోనల్ కోపేమెంట్ లేని పాలసీ అనేది మీరు తీసుకోండి. తర్వాత మీకు రిస్టోరేషన్. మరి నేను 10,00,000 రూపీస్ కవరేజ్ తీసుకున్నాను. బట్ ఏబిసిడి నలుగురున్నారు ఇక్కడ. ఈ ఏ అనే వ్యక్తి ఆల్రెడీ 10,00,000 రూపీస్ కన్జ్యూమ్ చేశాడు. ఏదో ఒక ట్రీట్మెంట్ అవసరం మరి. మరి బిసిడి వీళ్ళందరికీ ఎలా? వీళ్ళందరి కోసం కవరేజ్ కోసం రిస్టోర్ అనే ఒక ఫీచర్ తీసుకొని వచ్చారు. మనం ఎంత కవరేజ్ అయితే తీసుకుంటామో దాని ఈక్వలెంట్ సమ్ అష్యూర్డ్ అనేది ఫ్రీగా లోడ్ చేయడం జరుగుతుంది. అది కొన్ని సందర్భాల్లో 1 టైమ్, కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్‌బిల్ట్ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం రైడర్ లాగా యాడ్ చేయాలి. కాబట్టి రిస్టోరేషన్ మల్టిపుల్ టైమ్స్ ఉండే విధంగా పాలసీ అనేది మీరు తీసుకోండి. తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్. ఈ యాన్యువల్ హెల్త్ చెకప్‌లో ఏంటంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరికీ మాస్టర్ బాడీ హెల్త్ చెకప్ సంబంధించిన చెకప్స్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. అది మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. కొన్ని రకాల పాలసీలో మ్యాండేటరీగా ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లమ్ మేము ఎక్స్‌పీరియన్స్ అయింది ఏంటనంటే, మీరెప్పుడైనా లో సమ్ అష్యూర్డ్ తీసుకొని జనరల్ చెకప్స్‌లో ఎవ్రీ ఇయర్ వెళ్తున్నప్పుడు మీకు ముందుగానే ఇష్యూ ఐడెంటిఫై అయిపోతే, తర్వాత మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కవరేజ్‌ని పెంచడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి సందర్భాలు కొన్ని చూసాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీరు యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో యాన్యువల్ హెల్త్ చెకప్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే దాంట్లో కంటే బయటనే తక్కువ రేట్‌లో దొరుకుతుంది. ఒకవేళ ఆ విధంగా అయినా మీరు బయట ప్లాన్ చేసుకుంటే బయటనే చేసుకోవచ్చు. తర్వాత అన్‌లిమిటెడ్ రైడర్ లేదా లిమిట్‌లెస్ రైడర్ అని రీసెంట్‌గా వచ్చింది. మరి మనం 10,00,000 కవరేజ్ ఈరోజు తీసుకున్నాం ఎగ్జాంపుల్‌కి. రేపు ఒకేసారి 50,00,000 క్లెయిమ్ వచ్చింది మనకి. బోనస్‌తో పాటుగా 5-6 సంవత్సరాల్లో 50,00,000 అయితుంది మనది. బట్ ఈ నెక్స్ట్ ఇయర్‌లోనే మనకి ఈ క్లెయిమ్ ఇంత పెద్దదొస్తే, జీవితంలో ఒక్కసారి లిమిట్ లేకుండా క్లెయిమ్ ఇవ్వడానికి ఈ రైడర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అన్‌లిమిటెడ్ రిస్టోర్ లేదా అన్‌లిమిటెడ్ రైడర్, లిమిట్‌లెస్ రైడర్ అని అంటారు. అది మీరు యాడ్ చేసుకోండి వీలైతే. దాని ద్వారా మీరు లైఫ్‌లో ఎప్పుడైనా పెద్ద క్లెయిమ్ వచ్చినప్పుడు బయటపడే ఛాన్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత మెటర్నిటీ మనకి ఇంటర్నేషనల్ కవరేజ్ అనేది వెరీ వెరీ ఆప్షనల్. కానీ అఫోర్డ్ చేయగలిగితే ఇంటర్నేషనల్ కవరేజ్ అనేది మీరు యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఇక్కడ చాలా క్రోనిక్ కేసెస్‌లో మనం బయట కంట్రీస్‌లోకి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఫ్యూచర్‌లో రావచ్చు. ఇప్పటికి ఆల్రెడీ కొంతమంది బయటకెళ్ళి తీసుకుంటున్న ట్రీట్మెంట్. మన సెలబ్రిటీస్‌ని, పొలిటీషియన్స్ వీళ్ళందరిని చూసినట్టయితే మేజర్ క్రోనిక్ ఇష్యూ వచ్చినప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్ ఇండియా వాళ్ళు బయటకెళ్ళి చేయించుకునే ఛాన్స్ అనేది ఉంది. బట్ అలాంటి కవరేజ్ కావాలంటే ఇంటర్నేషనల్ కవరేజ్ ఉండాలి. లేదా మీకు ఐడెంటిఫై అయిన ఇష్యూ ఇంటర్నేషనల్‌లో ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా క్లెయిమ్ ఇచ్చే విధంగా పాలసీ అనేది ఉండాలి. అది హై ఎండ్ పాలసీలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీరు అది ఒకసారి ఆలోచించి యాడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. దీని తర్వాత మీకు మెటర్నిటీ కవరేజ్. మెటర్నిటీ ఇది బెనిఫిట్ పాలసీ అంటారు దీన్ని. అంటే మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ మెటర్నిటీకి ఇస్తారు. దీనికి 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మై సజెషన్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు కవర్ ద మెటర్నిటీ,
ఒకవేళ మీరు యంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఏజ్ ఉంటే మాత్రం సెపరేట్‌గా మెటర్నిటీ పాలసీ తీసుకోవడం అనేది ఉత్తమం. లేదా మెటర్నిటీ పాలసీకి ఉన్న వెయిటింగ్ పీరియడ్స్ అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ 9 మంత్స్ అండ్ 1 ఇయర్ సెపరేట్ మెటర్నిటీ ప్లాన్స్ ఉంటాయి. మీరు జనరల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాత క్లబ్ చేసేస్తే వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది. కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది. దీని తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్, ప్రతి కంపెనీకి నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్‌కి సంబంధించిన ఒక లింక్ అనేది ఉంటుంది. మీ నియరెస్ట్ ఏరియాలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా చూసుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ లేకున్నా కొన్ని రకాల కంపెనీస్ రీయింబర్స్‌మెంట్‌లో ఇస్తాయి. రీయింబర్స్‌మెంట్ కూడా ఫాస్ట్‌గా ఇస్తాయి. అలాంటి కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్ ఉంటే మీరు క్యాష్ అవసరం లేకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ బిలో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హైయెస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న పాలసీని తీసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్‌లో మీకు ఆ క్యాష్ ఎమర్జెన్సీ అనేది రాకుండా ఉంటుంది. దీని తర్వాత చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. లో ప్రీమియం ఉంటేనే అది మంచి పాలసీ, లేదా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుందని వెళ్ళిపోతారు. కానీ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ టైంలో చేసుకునే ఒకే ఒక కాంట్రాక్ట్. అంటే ఒక్కసారి మీరు ఈ పాలసీలో వెళ్ళారు, ఏదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చిందంటే మీరు లైఫ్ టైం ఆ పాలసీలోనే కంటిన్యూ కావాలి. వేరే పాలసీ మీకు ఇవ్వరు. అలాంటి సందర్భంలో ఏదో ఇప్పుడు ఒక 2000 తగ్గిందని చెప్పేసి ఒక మంచి కంపెనీ చూస్ చేసుకోకుండా ఈరోజు ఎమర్జెన్సీకి లో ప్రీమియంలో మీరు పాలసీ తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళు పెట్టే ఇబ్బందులు లైఫ్ టైం మీరు కంటిన్యూ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు లో ప్రీమియం చూడకండి. ఏ కంపెనీ అయినా సరే మార్కెట్లోకి వచ్చినప్పుడు తక్కువ ప్రీమియం ఉన్న ప్రోడక్ట్ని తీసుకొని వస్తుంది. మీరు ఫ్రీక్వెంట్గా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి బికాస్ ఆఫ్ ప్రీమియం పోటీ చేసుకోవద్దు. ఓన్లీ సర్వీస్ మీరు సాటిస్ఫై కానప్పుడు మాత్రమే మీరు పోటీ చేసుకోవాలి. దట్టు మీరు గుడ్ హెల్త్ డిక్లరేషన్‌లో, అంటే మంచి హెల్త్‌లో ఉన్నప్పుడే, డిక్లేర్ ఉన్నప్పుడే మీరు బయట కంపెనీకి షిఫ్ట్ కావాలి. అంతేగాని ప్రీమియం కోసం చేసుకోవద్దు. ముందు 1-3 ఇయర్స్‌లో వీళ్ళు తక్కువ ప్రీమియం చార్జ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే 5-6 ఇయర్స్‌లో మళ్ళీ సేమ్ ప్రీమియం కలెక్షన్ చేస్తారు. అంటే ఈ రిన్యువల్‌లో మీ ప్రీమియం పెంచేస్తారు. ఆ విషయం మనకు స్లోగా అర్థమవుతుంది. కానీ కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి. సిన్స్ 10-15 ఇయర్స్‌లో వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి స్టాండర్డ్ మెయింటైన్ చేసే కంపెనీలో ఉండడం చాలా చాలా ఉత్తమం. తర్వాత డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఎంప్లాయీ ప్రొవైడెడ్ స్కీమ్స్. అంటే మీరు కంపెనీ ఇచ్చే కవరేజ్ మీద కానీ, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వీటిలలో మీరు డిపెండ్ అవుతే మాత్రం ఈరోజు ఆ డిసిజన్ అనేది మార్చుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మన లైఫ్‌ని, మన యొక్క హెల్త్‌ని మనం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీరు ఈ రోజుల్లో ఒక మంచి స్కూల్ కావాలంటే కాంప్రమైజ్ కావచ్చు బడ్జెట్ కోసం. ఒక మంచి వెహికల్ తీసుకోవాలంటే కాంప్రమైజ్ కావచ్చు. కానీ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ దట్ టు యువర్ లవ్డ్ ఫ్యామిలీకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి కాంప్రమైజ్ అనే ఛాన్స్ అయితే చేయరు. చాలామంది ఆస్తులు అమ్మి కూడా ట్రీట్మెంట్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటి ఎమర్జెన్సీ రాకముందే మీరు వీటిపైన డిపెండ్ అవ్వడం, ఇది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీని మీద డిపెండ్ అయితే బెటర్. ఎందుకంటే మీరు ఒక లైఫ్ స్టైల్ ఫ్యామిలీకి ఆల్రెడీ అలవాటు చేశారు. అలాంటిది మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ వీటి మీద డిపెండ్ అవ్వడం అనంటే మీ లైఫ్‌ని మీరు స్టేక్‌లో పెట్టిన పని అయిపోతుంది. కాబట్టి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ పాలసీ పైన మీరు తీసుకోండి. ఇది పెద్ద మీ ఇన్‌కమ్‌ని ఏం డిస్ట్రాయ్ చేయదు. 5-10% ఆఫ్ యాన్యువల్ ఇన్‌కమ్ పక్కన పెట్టేస్తే మంచి కవరేజ్ వస్తుంది. దీని తర్వాత వెయిటింగ్ పీరియడ్స్ అస్సలు మీరు ఇగ్నోర్ కావద్దు. వెయిటింగ్ పీరియడ్‌లో మీకు ఇక్కడ సింపుల్‌గా చెప్తాను. మొదటి 30 రోజుల వరకు ఎలాంటి మెడికల్ ఇష్యూస్ కవర్ కావు. అంటిల్ ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మీకు డ్యామేజ్ అయితే తప్ప. అలాగే మీకు 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, దీన్నే జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఏదైతే నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయో ఆ సర్జరీస్ ఇక్కడ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్‌తో కవర్ అవుతాయి. మీకు కొన్ని ఇక్కడ రాస్తాను. ఇక్కడ మీరు క్యాట్రాక్ట్ అవ్వనివ్వండి, అలాగే నీ రిప్లేస్మెంట్ అవ్వనివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్ అవ్వనివ్వండి, కిడ్నీ స్టోన్స్, గైనెక్ ఇష్యూస్. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఒక 8-9 రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇది వచ్చిన వెంటనే లైఫ్ థ్రెటనింగ్ అని ఏం కాదు. కానీ 2 సంవత్సరాల వరకు ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది వీటికి అప్లికేబుల్ అవుతుంది. దీన్ని జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఇది అన్ని కంపెనీస్‌కి సేమ్ ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ దేనికి అప్లికేబుల్ అవుతుందో ఆ లిస్ట్ చూసుకొని మీరు క్లెయిమ్‌కెళ్ళాలి. లేదంటే అక్కడ మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కవరేజ్ కూడా మీరు లో కవరేజ్ అనేది తీసుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 రూపీస్, 5,00,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ కవరేజ్ అనిపించేది. కానీ ఈ రోజుల్లో మీరు మెడికల్ కాస్ట్ గాని చూసినట్టయితే మీ నియరెస్ట్ మీరు వెళ్ళే ఏ హాస్పిటల్‌లో అయినా వాట్ ఈస్ ద హైయెస్ట్ బిల్ ఆఫ్ ద హాస్పిటల్ ఈ సంవత్సరంలో మీరు ఒక్కసారి అడిగి చూడండి.
మనం ఎప్పుడైనా కీడెంచి మేలెంచాలంటారు. ఇన్సూరెన్స్‌లో అది బాగా వర్తిస్తుంది. మీరు బయట వాళ్ళకి 50 లక్షలు ఖర్చయ్యంట, 40 లక్షలు ఖర్చయ్యంట అని మాట్లాడుకుంటాము. అలాంటి ఎమర్జెన్సీ మనకు వస్తే ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ థాట్? అలాంటి ఎమర్జెన్సీ మనకొచ్చిన మన దగ్గర ప్రిపరేషన్ లేదు కాబట్టి అట్‌లీస్ట్ డబ్బు లేకున్నా సరే మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అయినా దీన్ని కవరేజ్ చేసే విధంగా ఉండాలి. మీరు మళ్ళీ ఇక్కడ కూడా 10,00,000, 5,00,000, 10,00,000 దగ్గర ఆగిపోతే ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ మీ డబ్బు అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు 10,00,000 నుంచి 50,00,000కి మాక్సిమం మీకు 4,000-5,000 రూపీస్ ప్రీమియం డిఫరెన్స్ వస్తుంది అంతే. సో అది కూడా మీరు తెలుసుకోండి. సో దీని తర్వాత ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే మరి ఎవరికి కంప్లైంట్ చేయాలి? 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ టీమ్ అనేది ఉంటుంది. రెండోది గవర్నమెంట్ ఎంటిటీ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెంట్ ఐఆర్‌డీ అండర్‌లో పనిచేస్తుంది ఇది. సో ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెంట్‌లో మీరు ఇక్కడ ముందు కంప్లైంట్ చేయాలి. 15 డేస్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఈ రిప్లై తీసుకొనెళ్ళి మీరు అంబుడ్స్‌మెంట్‌లో మీరు కంప్లైంట్ చేయాల్సొస్తుంది. అంబుడ్స్‌మెంట్ డీటెయిల్స్ ప్రతి పాలిసీలో ప్రింట్ అయి ఉంటాయి. మీరు ఫుల్ పాలిసీ కాపీ తీసుకున్నట్టయితే అంబుడ్స్‌మెంట్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంటుంది. మీరు గూగుల్‌లో కూడా ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెంట్ అని కొట్టేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ రిజెక్షన్ అయినా, డిడక్షన్ అయినా, ఎలాంటి క్లెయిమ్స్ అయినా కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో అక్కడ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దాని తర్వాత రీజన్ ఫర్ రిజెక్షన్, ఇది మనకు లాస్ట్ టాపిక్ అని తీసుకోండి. అసలు వెయిటింగ్ పీరియడ్స్ అనేది మనం కంప్లీట్ కాకుండా వెళ్ళిపోవడం అనేది మొదటి రీజన్. అంటే మనకు వచ్చిన రిజెక్షన్స్‌లో దాదాపు 75-80% ఆఫ్ రిజెక్షన్ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ కాకుండా వస్తారు. పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. జనరల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనం ఇంకొక వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ మాట్లాడుకోలేదు. పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అంటే మనం ఆల్రెడీ బీపీ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ఏదైనా ముందే ఉంటే మాత్రం వీటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. పాలసీ తీసుకోవడం కంటే ముందే ఉన్న ఇష్యూస్‌ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. ఇది ముందే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి మెన్షన్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెడుతుంది. ఇది కంపెనీ టు కంపెనీ వేరే డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో కొన్ని రకాల కంపెనీస్ ఇమ్మీడియేట్ కవరేజ్ కూడా ఇస్తాయి. అంటే 30 డేస్ తర్వాత కూడా కవరేజ్ ఇస్తాయి. సో ఇది రైడర్‌గా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పీఈడీ రైడర్ అంటారు దాన్ని. ఇక్కడ మీరు అవైల్ చేసుకున్న తర్వాత ఈ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇస్తుంది. దీని తర్వాత నాన్ డిస్క్లోజర్ మీదైనా హెల్త్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు రివీల్ చేయకుంటే ఇక్కడ రిజెక్ట్ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. లేదంటే కూడా డిస్క్లోజర్ చేయకపోతే రిజెక్షన్ అయిపోతుంది. తర్వాత అడ్మిషన్ ఇన్ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్, ఇది ఎక్కడ కూడా మీరు విని ఉండరు. మీరు కనుక ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాక్ చేసిన హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఆ క్లెయిమ్ ఇవ్వబడదు. మరి ఎలా సార్? ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అలాంటి సందర్భాల్లో ఇది వైట్ లిస్టెడా, బ్లాక్ లిస్టెడ్ ఇవన్నీ నేను వెళ్ళాలంటే ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు కనుక ఎమర్జెన్సీలో వెళ్తే పేషెంట్ కండిషన్ స్టేబుల్ అయ్యేంత వరకు 1 డే లేదా 2 డే మీరు అందులో ఉండొచ్చు. దాని తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి నార్మల్ హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలి. మీకు ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాక్ చేసిన హాస్పిటల్ లిస్టు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎప్పుడు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ప్రిఫర్డ్ హాస్పిటల్, బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అనేది లిస్ట్ అనేది ఎవ్రీ టైమ్ అప్డేట్ అయి ఉంటుంది. అందులో మీరు చూసుకొని ఏ హాస్పిటల్‌లో వెళ్తే బాగుంటుందనేది మీరు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత నో యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే మీరు అసలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కానీ ప్రాపర్ ట్రీట్మెంటే లేదక్కడ. ఏదో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చేసిన మిస్టేకో, లేకపోతే క్లయింట్ చేసిన మిస్టేకో అడ్మిట్ అయ్యారు. కానీ అక్కడ యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే లేదు. అలాంటి సందర్భంలో మీరు 24 గంటలు కాదు, 54 గంటలు ఉన్నా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత నాట్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి. మోకాళ్ళకు ఒకప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళు. అంతకుముందు ఈ తర్వాత ఇంజెక్షన్ వచ్చింది ఇప్పుడు. ఆ ఇంజెక్షన్ అనేది ఒకప్పుడు అప్రూవ్డ్‌లో లేకుండే. ఇప్పుడు అప్రూవ్డ్ అయింది. ఆ ఇంజెక్షన్ తీసుకుంటే అది ఐఆర్‌డీఏ ప్రకారం అప్రూవ్ లేకపోతే అది కవరేజ్‌లోకి రాదు. కాబట్టి అది అప్రూవల్ అవుతుందా లేదా అనేది ముందుగానే మీరు నాన్ ఎమర్జెన్సీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ గాని, మీ ఏజెంట్‌ని గాని అడిగి జాయిన్ అవ్వండి. తర్వాత హాస్పిటలైజేషన్ నాట్ జస్టిఫైడ్, కొన్ని సందర్భాల్లో మీరు మందులిచ్చి తగ్గించే వ్యాధిని ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటే హాస్పిటల్ వాళ్ళు, అక్కడ హాస్పిటల్ నాట్ జస్టిఫైడ్ అని చెప్పేసి క్లెయిమ్ రిజెక్షన్ చేసే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా క్లెయిమ్ రిజెక్షన్ యొక్క రీజన్స్, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం, ఎలాంటి కవరేజ్ తీసుకుంటే మంచిది,
హాస్పిటల్స్ సంబంధించిన బ్లాక్ లిస్టెడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి ఫ్యూచర్ వీడియోస్ కావాలో, మీకు అలాంటి సబ్జెక్ట్ మీరు కామెంట్ రూపంలో పెడితే నెక్స్ట్ ఆ వీడియోస్ మీకు చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ మధు మిరపల సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.